హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఎన్ఎస్సి సర్క్యులర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఎస్పెషల్లీ మీరు కనుక ఆల్గో ట్రేడింగ్ చేస్తే, అది కూడా వెబ్ బేస్డ్ ఆల్గో ట్రేడింగ్ చేస్తే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మీరు డెస్క్టాప్ చేసినా కూడా దీన్ని చూడాలి. మనం ఈ సర్క్యులర్ ఏంటి, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, మనం ఎందుకు దీని గురించి కేర్ఫుల్గా ఉండాలనేది డిస్కస్ చేసుకోబోయే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకు అంటే ఇలాంటి లేటెస్ట్ సర్క్యులర్స్ అన్నిటిని మీకు మన ఛానల్లో మేము ఇమ్మీడియట్గా చెప్తామండి. ఓకే, అండ్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్డ్గా మీకు పాయింట్ బై పాయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, అండ్ అట్లాగే మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ కేస్ మీకు కనుక ఆల్గో టూల్స్ ఏమైనా కావాలన్నా కూడా మన వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి మీరు ఫాలో అయితే మీకు కొత్త కొత్త ఆల్గో టూల్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఇండికేటర్స్ని మేము మీకు రిలీజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఎనీవేస్ ఒక్కసారి మనం ఇప్పుడు ఈ సర్క్యులర్ ఏంటో చూద్దామండి. ఓకే, ఫస్ట్ సర్క్యులర్ చూసే ముందు అసలు డెస్క్టాప్ ఆల్గో టూల్స్ అంటే ఏంటి, వెబ్ ఆల్గో టూల్స్ అంటే ఏంటి, ఓకే, అవి ఒక్కసారి చూద్దామండి. మీరు కనుక చూస్తే ఈవెన్ మన సైట్లో కూడా మనకి రెండు ఉన్నాయండి, డెస్క్టాప్ ఉన్నాయి, వెబ్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది డెస్క్టాప్ ఇష్టం, కొంతమందికి వెబ్ ఇష్టం. డెస్క్టాప్ టూల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ స్కాల్పర్ ఉంది. ఓకే, ట్రేడ్ స్కాల్పర్ టూల్ అంటే ఏంటండి, ఇది డెస్క్టాప్ మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసేదండి. చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో కొంచెం మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, డ్రాగ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, అండ్ ఈజీగా యూజ్ చేయొచ్చు. సో దానికోసం అని చెప్పి డెస్క్టాప్ అప్లికేషన్స్ చూస్తామండి. లేదు, కొంతమంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, సార్ నేను ఇన్స్టాల్ చేసుకోలేను, నేను సిస్టమ్ ముందు కూర్చోలేనంటే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇలా యూఆర్ఎల్ ఇస్తాము. ఓకే, యూఆర్ఎల్ నుంచి మీరు మొబైల్ నుంచి కానీ, ట్యాబ్లెట్ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా లాగిన్ అయిపోవచ్చు. ఓకే, దాన్ని మనం ఏమంటామండి, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటాం. ఇవి మా సర్వర్స్లో హోస్ట్ చేస్తాం, బ్యాక్ ఎండ్లో మీకు జస్ట్ యూఆర్ఎల్ ఇస్తాము, యూజర్ నేమ్, పాస్వర్డ్, దీంతో మీరు లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇక్కడ ట్రేడ్ బోట్స్ చూసుకుంటే మనకి డెస్క్టాప్ ఉంది, వెబ్ ఉంది. ఓకే, డెస్క్టాప్ అంటే మీరు డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకొని స్ట్రాటజీస్ అన్ని కాన్ఫిగర్ చేసి ఎండ్ టు ఎండ్ 100% ఆటోమేట్ చేసేయచ్చండి, మీరు ఒకవేళ టైం బేస్డ్ స్ట్రాడిల్స్లో కానీ, స్ట్రాంగిల్స్లో కానీ ట్రేడ్ చేస్తే. లేదు సార్ నేను ఇన్స్టాల్ చేసుకోలేను అనుకుంటే మీకు ఆల్రెడీ వెబ్ అవైలబుల్ ఉంది. సో మనకి రెండు ఉన్నాయి. వేరే టూల్స్ కూడా కొన్ని వెబ్ ఉంటాయి, కొన్ని డెస్క్టాప్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంతకుముందు మా వీడియోస్ చూడకపోతే మీరు డీటెయిల్డ్గా వెళ్ళి ఒకసారి మా ఛానల్ చూడండి, ప్రతి టూల్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అది మనకి డెస్క్టాప్ అండ్ వెబ్. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ వెబ్ ఆల్గో టూల్స్లో ట్రేడ్ చేస్తారో, ఓకే, వాళ్ళ గురించి కొంచెం చెప్పారండి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చెప్పింది బ్రోకర్స్ గురించి చెప్పారండి, బ్రోకర్స్కి రిలీజ్ చేశారు, కానీ మనని కూడా అది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లాగో చూద్దాం. వీళ్ళు ఏమన్నారంటే, చాలామంది క్లయింట్స్ ఆర్డర్స్ సింగిల్ ఐపీస్ నుంచి వస్తున్నట్టుగా మేము అబ్జర్వ్ చేశాము. సో బ్రోకర్స్ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే, అంటే ఎవరైతే ట్రేడింగ్ మెంబర్స్ ఉంటారో, ఇక్కడ చూడండి క్లియర్గా, ట్రేడింగ్ మెంబర్ అంటే ఎవరండి, ట్రేడింగ్ మెంబర్ అంటే బ్రోకర్స్. ఓకే, వాళ్ళు క్యాప్చర్ చేయాలి. ఏం క్యాప్చర్ చేయాలండి, 2 థింగ్స్ క్యాప్చర్ చేయాలి. ఒకటి ఐపీ. ఓకే, ఐపీ అంటే ఐపీ అడ్రస్. మనందరికీ ఐపీ అడ్రస్లు ఉంటాయండి ప్రతి డివైస్కి. అండ్ అట్లాగే యాప్ ఇన్స్టాల్ ఐడి. యాప్ ఇన్స్టాల్ ఐడి అంటే మీరు ఎప్పుడైతే మీరు జీరోదా కానీ, ఎలైస్ బ్లూ కానీ, ఏంజల్ వన్ కానీ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారో మీ మొబైల్లో కానీ, డెస్క్టాప్లో కానీ, అప్పుడు ఒక యాప్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ యాప్ ఐడి ఇంకా చేంజ్ అవ్వదండి, ఫిక్స్డ్ ఉండిపోతుంది, మీరు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే తప్ప. ఆ యాప్ ఐడి, ఈ రెండు కూడా క్యాప్చర్ చేయాలంటున్నారు. ఓకే, చేసి మల్టిపుల్ క్లయింట్స్కి కనుక సేమ్ ఐపీ కానీ, సేమ్ యాప్ ఐడి కానీ ఉంటే అప్పుడు బ్రోకర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎందుకు అట్లా వస్తుంది అనేది చూడాలి. ఓకే, మనం చేసేదంతా ఐబీటీ అంటే ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడింగ్ అంటాము, ఐబీటీ. సో ఎవరైతే క్లయింట్స్ ఇట్లా ఐబీటీ కానీ లేకపోతే వైర్లెస్ టెక్నాలజీతో ట్రేడ్ చేస్తారో వాళ్ళ మీద కేర్ తీసుకోండి, వాళ్ళ ఐపీస్ ట్రాక్ చేయండి, వాళ్ళ అప్లికేషన్ ఇన్స్టలేషన్ ఐడి తీసుకోండి అని చెప్తున్నారండి. ఓకే, ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి, చాలామంది ఐపీస్ మ్యాచ్ అవుతున్నాయి, క్లయింట్ ఐపీస్. సో దానికోసం అని చెప్పి బ్రోకర్స్ కంపల్సరీగా ట్రాక్ చేయాలి అని చెప్పారండి. ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ స్పెసిఫికలీ విత్ రెస్పెక్ట్ టు డేటా. ఓకే, under client IP that multiple clients are mapped in the reported data with the single IP address. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐ డోంట్ నో ఎన్ఎస్సిలో మరి టెక్నికల్ పీపుల్ని కన్సల్ట్ చేసి దీన్ని రిలీజ్ చేశారా లేదా అనేది నాకైతే తెలియదండి. ఎందుకు అంటే జనరల్గా ఏమవుతుందంటే, ఈ వెబ్ అప్లికేషన్స్ ఏదైనా తీసుకోండి. ఓకే, మీరు చాలా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇండియాలో, అన్నీ కూడా లీగలైజ్డ్. మేమందరం ఏం చేస్తామంటే బ్రోకర్ ఏపీఐస్ని యూజ్ చేసుకొని ఈ అప్లికేషన్ని డెవలప్ చేస్తాం.
చేసి క్లయింట్స్కి ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అప్లికేషన్లో ఒక 100 మంది క్లయింట్స్ ట్రేడ్ చేస్తే ఆ 100 మందికి కూడా క్లయింట్ ఐపీ అడ్రస్ సేమ్ ఐపీ అడ్రస్సే ఉంటుందండి ఆబ్వియస్లీ. ఓకే. సో ఇదేదో ఒక ఇల్లీగల్ ట్రేడింగ్ అయినట్టో లేకపోతే క్లయింట్స్ అందరినీ కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ తోటి ట్రేడ్ చేపిస్తున్నట్టు కాదండి. ఇదంతా కూడా మన రెగ్యులర్ ప్రాసెస్సే, ఇది లీగల్ ప్రాసెస్. ఇది మేము ఒక సర్వర్లో హోస్ట్ చేస్తాం కాబట్టి ఆ క్లయింట్స్ ఎవరైతే ఇందులో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ ఐపీస్ ఆబ్వియస్లీ సేమ్ ఉంటాయి. ఓకే. మరి ఎన్ఎస్సి వాళ్ళు ఇది రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటనేది మాకైతే తెలీదు. మేము కూడా బ్రోకర్స్ దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ తీసుకుంటున్నాము. డెస్క్టాప్ అప్లికేషన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఒక్కల ఐపీఏ బయటికి వెళ్తుంది. ఓకే, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైతే వెబ్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సర్క్యులర్ ప్రాబబ్లీ వర్తిస్తుందండి. బట్ డోంట్ వర్రీ, దీనికి ఒక సొల్యూషన్ ఏదో ఉంటుంది. మేము కూడా బ్రోకర్స్తో చెక్ చేస్తున్నాం, ఎందుకంటే బ్రోకర్స్ కూడా క్లూలెస్ ఇది. జనరల్గా ఇది అన్ని కంట్రీస్లో ప్రతి చోట ఇండస్ట్రీలో టెక్నాలజీ తెలిసిన వాడు అందరికీ తెలిసి ఇది ఇలాగా సర్వర్ నుంచి కనుక రన్ చేస్తే ఆ క్లయింట్స్ అందరికీ సేమ్ ఐపీ, సర్వర్ ఐపీఏ వస్తుంది వాళ్ళందరికీ అని. సో వెయిట్ చేసి చూద్దామండి. ఎవరైనా కూడా మా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా కూడా మీరేం కంగారు పడద్దు. మార్నింగ్ నుంచి నాకు చాలా క్వెరీస్ వచ్చినాయండి, సార్ ఇట్లా ఇట్లా అంటున్నారు, మనకి ఏమైనా అవుతుందా అని. మీరు ఏం కంగారు పడద్దండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. మేము రిటర్న్గా రాస్తాము బ్రోకర్స్కి, బ్రోకర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్చేంజ్కి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంకా ఏమైనా చేయాలి అంటే మేము చెప్తాము. మోస్ట్లీ చేంజెస్ ఏమైనా ఉంటే మా సైడ్ నుంచి ఉంటుందండి. మేము ఒక అండర్టేకింగ్ ఏమైనా ఇవ్వాలి బ్రోకర్కి, లేకపోతే ఏ క్లయింట్ అయితే ట్రేడ్ చేస్తున్నాడో మేబీ ఆ క్లయింట్స్ లిస్ట్ ఇవ్వటమో ఏదో ఒకటి మేము చేయాల్సి ఉంటుందండి మా సైడ్ నుంచి. మీకైతే ప్రాబ్లం ఉండకపోవచ్చు 99%. ఏమైనా ఉంటే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. అంతవరకు మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సర్క్యులర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా కనుక ఆల్గో ట్రేడింగ్ చేస్తుంటే కనుక మీరు ఈ సర్క్యులర్స్ అన్నిటిని కేర్ఫుల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నా, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమైనా ఉంటే మేము ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. అండ్ అట్లాగే ఎవరికైనా ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము. అండ్ మీకు ఈ ఆల్గో టూల్స్ కానీ ఇండికేటర్స్ కానీ కావాలంటే మీకు మేము ఇవ్వటం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ గైస్.